వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ పసుపు జెండా ఎగరవేస్తుందా? తెలుగుదేశం పార్టీ తిరిగి బలంగా రీఎంట్రీకి సిద్ధమవుతుందా? ఇది కేవలం ప్రచారమా లేక నిజంగానే గ్రౌండ్ లెవెల్లో ప్లానింగ్ జరుగుతుందా? ఇక సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అస్. 1982లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన శక్తి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ బలహీనపడిపోయింది. చాలా నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడిప్పుడే పార్టీ రీఎంట్రీ చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పాత టీడీపీ క్యాడర్ ఇంకా యాక్టివ్గా ఉంది. యువతలో కొత్త అవకాశం కోసం చర్చలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలతో కార్యకర్తల్లో విశ్వాసం రోజు రోజుకి తగ్గిపోవటం. వరుస ఓటమిలతో సెకండ్ క్యాడర్ కు రాజకీయ భవిష్యత్తు మీద నీలి నీడలు కమ్ముకోవటంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో చాలా మంది ఆశలు టీడీపీ వైపు మళ్ళాయి. కొందరు కొత్త పార్టీలు పెట్టడం, దుకాణం 6 నెలల్లో మూసివేయడం అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్త పార్టీ ఆలోచన ఒక విఫల ప్రయత్నం. బీజేపీకి నాయకత్వ లోపం స్పష్టంగా మున్సిపల్ ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్ లో కొత్త వాళ్లకు అవకాశం కష్టంగా కనిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం ఒక ఫామ్ హౌస్ లో ఒక సీనియర్ బీఆర్ఎస్ నాయకుడితో 15 మంది బీఆర్ఎస్ నాయకుల సమావేశం వెనుక కొత్త రాజకీయాలు, రాజకీయ భవిష్యత్తు గురించి సుదీర్ఘంగా చర్చలు జరగడం, త్వరలో లోకేష్ తో సమావేశానికి ఏర్పాట్లు చేసుకోవటం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీయనుంది. కవిత కొత్త పార్టీ త్వరలో అని ప్రకటించిన రోజు బీఆర్ఎస్ నాయకులను, కుటుంబ సభ్యులను దుమ్మెత్తిపోయటంతో భవిష్యత్తులో ప్రజలకు సమాధానం చెప్పుకోవటం కష్టంగా మారుతుంది. కేసీఆర్ ఆరోగ్య దృష్ట్యా మళ్లీ రాజకీయాల్లోకి రావటం అసాధ్యంగా కనిపిస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆలోచన చేస్తున్నారు. టీడీపీ ఆంధ్ర పార్టీ అన్న ప్రచారం ఇప్పుడు జనం నమ్మటం లేదు. సెంటిమెంటు నిజం అయితే దాని ప్రభావం ఉంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్న స్నేహంతో కాంగ్రెస్ మీద ఎన్నికల ప్రభావం ఉండాలి కదా. తెలంగాణలో సెంటిమెంట్ చచ్చిన పాము మాత్రమే. తెలంగాణలో కేసీఆర్ చేసిన పరిపాలన, తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ ను ఒక జోక్ లో చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ప్రజలు కేసీఆర్ ని నమ్మటం కొంచెం కష్టంగానే ఉంది. చాలా రోజుల నుంచి తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం చేస్తా అన్న బాబు మాటలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. తెలంగాణలో 50 నియోజకవర్గాలలో టీడీపీ సర్వే విజయవంతంగా చేశారు. అందరూ అనుకుంటున్నట్లుగా టీడీపీ మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారు. తెలంగాణలో టీడీపీని ఎవరు నడుపుతారు అన్న ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలియనుంది. మాకున్న సమాచారం ప్రకారం ఒక బీసీ నాయకుడు తెర మీద రానున్నాడు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దగ్గరలో ఉండటంతో ఎన్నికలకు పోవాలా లేక ఆగి పార్టీ బలోపేతం చేయాలా అన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీ రీఎంట్రీ సులువు కాదు. బలమైన స్థానిక నాయకత్వం అవసరం. గ్రామ స్థాయిలో కేడర్ పునర్నిర్మించాలి. ప్రజలకు స్పష్టమైన ఎజెండా ఉండాలి. కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల సమీకరణలు మారచ్చు. పాత నాయకులు తిరిగి యాక్టివ్ కావచ్చు. కొత్త రాజకీయాల కూటములు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తున్నాయి. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగనుందో. మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో టీడీపీకి ఇంకా భవిష్యత్తు ఉందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ప్రాంతాలలో ఎలాంటి సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. మేము వాటిని వెలుగులోకి తీసుకువస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. అదే మాకు బలమవుతుంది.